ఎప్పుడన్నా వేటగాళ్ళను వేటాడే వాటిని చూసావా? ఇప్పుడు చూస్తాను. ఈ అమ్మ మొగడొచ్చాడు. అదంతా పోయిన సంవత్సరం రా. ఈ సంవత్సరం ఏం చేస్తారు చెప్పు. ఈ సంవత్సరమా? నువ్వే చూడు. నేను ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్ అవ్వలేదా? నేను పుట్టిందే ఎస్ఆర్హెచ్ కోసం. బానిసను, ఎస్ఆర్హెచ్కి కట్టు బానిసను. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. ఏంటిది సాంగ్ ప్లే అవుతుంది అనుకుంటున్నారా? అది సాంగ్ కాదండి, మనోడు అలా. ఇక ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయితే చాలండి, మనోడు ఎస్ఆర్హెచ్ యాంథమ్ వైబ్ అవుతూ ఉంటాడు. డైలీ బిర్యానీ తింటూ ఉంటాడు. బిర్యానీ ఎందుకు ఏంటి అని అడగండి, జస్ట్ ఫీల్ ద వైబ్, హైదరాబాదీ వైబ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అటు టీఎఫ్ఐకి ఇటు ఎస్ఆర్హెచ్కి కట్టు బానిస టైప్ మనోడు. అయ్యి బాబోయ్, ఐపీఎల్ స్టార్ట్ అయిపోయిందిరా బాబు. ఇంకా ఆవేశం గాడి గోల తట్టుకోనేవరా బాబోయ్. ఎంత సాగు కొట్టినా నువ్వు మాట్లాడే మాటలకి పాయింట్లకి సమాధానం ఇవ్వలేడు కదరా. మనోడు చాలా పెద్ద ఇంటలెక్చువల్ అనమాట. తెలియదంటూ ఏమి ఉండదు. మనోడు పాయింట్లు ఒక రకంగా ఉంటాయండి. అంటే ఆడు ఈడు చెప్పి అన్ని కంబైన్ చేసి మిక్సీలో చేసి గ్రైండర్ చేసినట్టు ఒక విధంగా ఉంటాయి. అయినా నీలా ఉండాలిరా. ఎస్ఆర్హెచ్ మన హోమ్ టీం ఏంట్రా బాబు. 3 సంవత్సరాలు లైన్గా పోయినప్పుడే తక్కువ సపోర్ట్ ఆపేసు. అది తెలుసుకోవడం అంటే. ఆడు ఉన్నాడు, ఇంకా దాన్నే పట్టుకొని అలా ఆడుతూ. అర్థమైందిగా, ఎక్స్ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అనమాట. లేకపోతే ఏంది బ్రో, మరీ 3 సంవత్సరాలు మూలకలు కూర్చున్నాం. అయ్యి బాబా, ఆ టెన్షన్ అన్నీ మన వాళ్ళ కదరా బాబు. ఆహా, వచ్చాడు రాయ్. హాయ్ అన్నయ్యలు, ఏంటి సంగతి? రారా రా, నీకు ఐపీఎల్ స్టార్ట్ అయిందిగా, తట్టుకోలేమురా బాబు నిన్ను. తప్పదుగా, అందులోనూ ఇలా టీంగా ఇంకా సాగు కూడా ఎత్తున్నారా బాబు. నువ్వు ఊరుకా అన్న, ఏదో ఒక సంవత్సరం ఆడింది కదా అని ఏ టీంని నమ్మలేం. అందులోనూ ఎస్ఆర్హెచ్ అంటే అస్సలు నమ్మకూడదు. ఏంట్రా నువ్వు, నీకు కూడా సేమ్ ఫీలింగే ఏంటి? ఇప్పుడు నేనేం చెప్పినా అది మీరు వినరు, వితండవాదం చేస్తారు. ఇక చెప్పడం దేనికి? బొక్కేం కాదు, మేము అడిగినాటికి ఆన్సర్ చేయలేరు నువ్వు. దానికి సొల్లెందుకు? బొక్క ఎవడో ఏదో చెప్తే వచ్చి మాట్లాడే నువ్వు ఎక్కడ? 2-3 సంవత్సరాలు బాగా ఆడకపోతే ఫ్యానిజం మానేసిన ఆడెక్కడ? ఏదైనా ఎంతైనా ఇంకా ఫ్యాన్గానే నిలబడి ఎస్ఆర్హెచ్ కట్టు బానిసగా ఉన్న నేనెక్కడ? మీకు ఆన్సర్ చెప్పలేనా? ఇవన్నీ కాదు, చెప్తావా లేదా అది చెప్పు. ఇందుకేరా నేను ఎరిపప్ప అనేది. చెప్తానేగా చెప్తున్నా. అసలు ఎస్ఆర్హెచ్కి దేనికిరా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? ఎందుక? ఎమోషన్, నా అనే ఎమోషన్. మన తెలుగు టీం అని. తెలుగు టీమా? ఎందుకు? పోయిన సంవత్సరం వరకు ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేడే. అవును, లేడు, కరెక్టే. బట్ వన్స్ వచ్చాక వేరే ఏ యంగ్స్టర్ తీసుకురాలని అంత టెన్షన్ తీసుకొచ్చాడు. ఆ ఏజ్లోనే 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. అంతకుముందు ఏం కావాలి? అది లక్కరా మీ టీంకి. ఒక తెలుగు ప్లేయర్ రావడం లక్ అయితే, పోయిన సంవత్సరం వరకు ఒక తెలుగు ప్లేయర్ కూడా లేకపోవడం బ్యాడ్ లక్. అది టీమ్స్ మిస్టేక్ అవ్వదు కాప్పుడు. అదిగా ఆపరా, నీకు పసలేదని ఎప్పుడో తెలుసు నాకు. ఆహా, ఆ లెక్క కొత్తే అసలు ఎస్ఆర్హెచ్ ఓనర్లు ఎవర్రా? తమిళోళ్ళు. అట్లీస్ట్ ఓనర్లు కూడా తెలుగు వాళ్ళు కాదు. మళ్ళీ తెలుగు టీం అంట, తెలుగు టీం ఎలా నమ్ముతున్నారా ఇల్లటరేట్లలాగా? ఓనర్స్
అసలు టీమ్స్కి ఓనర్స్కి లింక్ ఏంట్రా? పోనీ ఎన్ని టీములకి ఆ స్టేట్ వాళ్ళే ఓనర్స్ కింద ఉన్నారో నీకు తెలుసా? చూసావు అట్లీస్ట్? సరేరా ఆ వదిలేసే. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ హోమ్ ఎక్కడ? హోమ్ గ్రౌండ్ ఎక్కడ? హైదరాబాద్. వాళ్ళు ప్లేయర్స్ని ఎలివేట్ చేసేది ఏ థీమ్తో? అంటే హాలీవుడ్డా, టాలీవుడ్డా, కాలీవుడ్డా, బాలీవుడ్డా, ఏంటి? తెలుగు. అయితే ఏంటి ఇప్పుడు తెలుగు టీం అయిపోద్దంటావా ఏంటి కొమ్మ తీసి? ఓనర్స్ తెలుగు కాదని తెలుగు టీం కాదంటున్నావు. ఓకే, మరి వాళ్ళ హోమ్ ఎక్కడ? వాళ్ళు ఏ థీమ్తో ఉన్నారు? వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి? అసలు ఏ లాంగ్వేజ్ ఫాలో అవుతున్నారు అని అడిగితే తెలుగు అయిపోతారా అని అడుగుతారు. అయినా ఆ టీం తెలంగాణ వాళ్ళదిరే, నువ్వు ఏపీ వాడివి, నీకెలా హోమ్ టీం అవుతురా అది? రే ఇంటలెక్చువల్, నాకు తెలిసిరా నువ్వే అడుగుతావని. అయినా ఆంధ్ర తెలంగాణ ఏంట్రా పుల్కా? రెండు ఒకటే. ఆల్రెడీ స్టేట్స్ని ఎడగొట్టారు, ఇప్పుడు మనుషులు కూడా ఎడగొట్టేస్తావా? ఆన్సర్ లేనప్పుడు ఇలాగే సింపతి కొట్టాలే. ఎస్ఆర్హెచ్ ఫామ్ అయిందే 2012లో. అప్పటికి హైదరాబాదే మన క్యాపిటల్. పోనీ 2014లో మనం విడిపోయామని అడుగుతావా? 2024 వరకు మన మ్యూచువల్ హైదరాబాదేరా. ఇక ఇన్ని సంవత్సరాలు ఒక టీంని సపోర్ట్ చేశాక అది బ్లడ్లో ఉండాలి కానీ మైండ్లో ఉండడం ఏంట్రా? మాటలేవా? ఎందుకులే. ఈసారి మీలాంటి హాఫ్ నాలెడ్జ్ గాని మింగడానికి వస్తున్నారు, మాటలతో కాదు చేతలతో. పోయినసార్లా కొడతారంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నాం ఏంట్రా అందరూ? ఈసారి పోయినసారి కూడా కొడుతున్నామని తెలిసాక చూస్తూ కూర్చున్నారే. పోయిన సంవత్సరం ఒక్కసారి ఆడేసరికి ఏంట్రా మాకు ఈ సోది, ఎలా బొమ్మలో సోది నువ్వు. అది కూడా ఫైనాన్స్లో పోతే లాస్ట్ ఇయర్ అలా మూలగా లేడ్స్ గుర్తులేదేటి? నేను బాధపడింది ఓడిపోయినందుకు కాదురా, మరి ఎస్ఆర్హెచ్ నాకు ఇచ్చిన ఆ బ్యూటిఫుల్ 2 months వల్ల, ఎస్ఆర్హెచ్ కమ్బ్యాక్ వల్ల. అదోలే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్కి అర్థం అవుతుంది, ఇట్స్ పర్సనల్. అయితే ఈసారి ఆనంద బాష్పాలు రావులే, డైరెక్ట్ ఏడిపే. నేను చెప్పేదా ఏం జరుగుద్దో? సిఎస్కే అయినా, ఎంఐ అయినా, ఆర్సీబీ అయినా, కేకేఆర్ అయినా ఐపీఎల్ మొత్తం రీసౌండ్ వచ్చేలా చెప్తుండా వినండి. ఇది మా కమ్మిన్స్ గడ్ రూలు. సినిమా డైలాగులు కాదు కానీ కేకేఆర్తో గెలండ్రా ముందా. అది మేము మర్చిపోతామని మీరు అనుకుంటే మాత్రం మీరు చాలా పెద్ద తప్పు చేసినట్టు. మేము మర్చిపోము, ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం, అవసరమైతే తాట కూడా తీస్తాం, తిరిగి ఇచ్చేస్తాం. ఇక నీతో మాట్లాడటం నా వల్ల కాదు కానీ వదిలేస్తున్నాను, పోరా పొమ్మని చెప్పరా. ఎవరిని ఎవడు వదిలేయాలరా? ఎవరిని ఎవడు వదిలేయాలి? పావుగంట నుంచి నన్ను నా టీంని ఆనని మాట లేదు, అడగని క్వశ్చన్ లేదు. మందలుగా క్వశ్చన్లు వచ్చినా చెప్పని ఆన్సర్ లేదు, పుట్టించిన భయం లేదు. ఎవరిని వదలాలి? పో నన్నే వదిలేరా. భయపడేవాడే బేరానికి వస్తాడు, మందార బేరాలు లేవమ్మా. ఎవడలా పోయినా ఈ డేలో ఫినిష్ చేయాలనుకున్నాడు, ఫినిష్ చేసాడు. ఈసారి మ్యాచ్లు జరగవు, ఓచకోతలే. వెళ్ళొస్తా, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ముందు వస్తా విత్ మై ఫుల్ అటైర్. ఆడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆ ధైర్యం ఆడిది కాదురా, ఆడి ఎత్తుకున్న జెండాదే. ఈ సంవత్సరంతో తేలిపోద్దే.